ఇక్కడ ఉందండి మినిస్టర్ గారు. సార్, నేను గౌరవ హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. హరీష్ రావు గారు బీఎస్సీలో వచ్చి ఒక మాట చెప్తారు అధ్యక్ష. చెప్పినప్పుడు వారు గౌరవ సభ్యులకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. మేము మా గౌరవ సభ్యులకు, మా గౌరవ సహచార మంత్రివర్గుల సోదరులందరికీ కూడా తెలియజేశాం మీరు తీసుకున్న నిర్ణయానికి. ఈరోజు మీరు షార్ట్ డిస్కషన్గా మీ సభ్యులు తీసుకెళ్తా ఉంటే మా హరీష్ రావు గారు ఓ సీనియర్ సభ్యుడిగా చెప్పాల్సిన అవసరం, ధర్మం వారిపైన ఉందని మీ ద్వారా వారికి మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అందరు సభ్యులకు సంబంధించిన అంశాలు రావాలనే ఆలోచనతో వారు చెప్పిండ్రు, మేము విన్నాము, మీరు డైరెక్షన్ ఇచ్చిండ్రు. ఆ సందర్భంలో ఒక స్పెసిఫిక్ టాపిక్ తీసుకొని ఈరోజు మొత్తము సభా సమయాన్ని వారి క్వశ్చన్ కనుక వారి పరంగానే ఉపయోగించుకోవాలని ఆలోచన చేయటం సరికాదని నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తాను అధ్యక్ష. ఈరోజు గౌరవనీయులు కేటీఆర్ గారు 2-3 ప్రధానమైన అంశాలను మా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. గత జనవరిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో డిపిఆర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మేన్హాట్కు సంబంధించి డిసెంబర్ 24లో దీన్ని ఆన్బోర్డ్ చేయడం జరిగింది అధ్యక్ష. డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి డిపిఆర్ వారి వర్క్ని జనవరి 2025లో మొదలుపెట్టారు. దానికి సంబంధించి డిపిఆర్ సబ్మిట్ చేసింది ఫిబ్రవరి 2026. ఎక్కడ కూడా యుద్ధ ప్రతిపాదిక మీద 2 నెలలలో 3 నెలలలో డిపిఆర్ని మీ అందరూ కూడా పెట్టడం జరగలేదు అధ్యక్ష. పెడతాం సార్, మీరు 100% పెడతాం సార్. ఈరోజు నేను గౌరవ స్పీకర్ గారి అనుమతితో వారు ఫిబ్రవరిలో ఈ డిపిఆర్కు సంబంధించిన అంశాన్ని షార్ట్ డిస్కషన్ పెట్టినప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ షార్ట్ డిస్కషన్కు సంబంధించిన అంశం విషయంలో మాట్లాడదలుచుకున్నారు కనుక చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్. వీ ఎవర్ నెవర్ డన్ ఇన్ జనవరి నుంచి మార్చికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే సార్ ఈరోజు నేను చెప్తా ఉన్నాను సార్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ డిపిఆర్ ఇది మీరు అడిగిన ప్రశ్నకి ఫస్ట్ నేను చెప్తాను సుధీర్ రెడ్డి గారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వీఆర్ ఆన్ ఏ కన్స్ట్రక్టివ్ వికెట్. నేను మీకు కూడా చెప్తా ఉన్నాను, మేము అందరం కలిసి చేద్దాం ఇది. ఇప్పుడు నాగేందర్ గారు చెప్పారు, మీరు కూడా అదే 50 మీటర్ల బఫర్ జోన్కు సంబంధించి 2016లో ఇచ్చిన జీవో, ఆ జీవోనే మేము ముందుకు సాగిస్తూ ఉన్నాం. మేమేం కొత్త జీవో తీసుకురాలేదు. దాంట్లో 2016లో బఫర్ జోన్ అంటే ఏంది, 50 మీటర్లు ఉండాలని ఇరువైపులా, అటువైపు 50 మీటర్లు ఇటువైపు 50 మీటర్లు ఉండాలని మీరు తీసుకొచ్చిన జీవోకు సంబంధించిన అంశాన్నే సభ దృష్టికి తీసుకొస్తాను, మీ దృష్టికి మరొకసారి డెప్త్కి తీసుకొస్తాను. అధ్యక్షుడే ఈరోజు వారు అడిగిన మొదటి ప్రశ్నకి 2 నెలలు ఎట్లా కంప్లీట్ అవుతుంది, 3 నెలలు ఎట్లా కంప్లీట్ కాలేదు. ఈరోజు డిపిఆర్ సంబంధించిన అంశం విషయంలో మేన్హాట్ అనే సంస్థకు వీ హ్యావ్ ఆన్బోర్డెడ్ ఇన్ December 2024. దే హ్యావ్ గివెన్ ఎ డిపిఆర్ ఫిబ్రవరి 2026లో వారు సబ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ మేము చెప్పిన ఫస్ట్ ఫేజ్కి సంబంధించి. ఈరోజు అదేవిధంగా ఏడీబీకి నేను ఐఎమ్ వెరీ స్పెసిఫిక్ అధ్యక్ష, మీరు ఇచ్చిన దానికి వీల్ కమ్ బ్యాక్ అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ మీరు ఏ రోజు పర్మిషన్ ఇస్తే ఆ రోజు షార్ట్ డిస్కషన్ పరంగా మీరు అడిగిన అనేక అంశాలు ప్రజలకు కూడా మీరు తెచ్చిన కన్ఫ్యూజన్ని కూడా తీర్చాల్సిన ప్రయత్నం చేస్తాం మేము. అందుకే మాకు కూడా షార్ట్ డిస్కషన్ కావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. సరే, ఏడీబీకి సంబంధించి అధ్యక్ష ఆ రోజు వచ్చిన రిపోర్ట్కి సంబంధించి ఏడీబీ సంస్థ వారు 3 సార్లు ఈ మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన రీజనవేషన్ గురించి రావటం జరిగింది అధ్యక్ష. మరి డిపార్ట్మెంటల్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి సంబంధించి వారు ఏడీబీకి ఫండింగ్ కోసము ప్రతిపాదన పంపించాం అధ్యక్ష. ఏడీబీకి సంబంధించి కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి వారు ప్రాథమికంగా వారు సాటిస్ఫాక్షన్ ఇవ్వటం జరిగింది. ఈరోజు డిపిఆర్ని ఏడీబీ వారు ఎవాల్యుయేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు టోటల్ ఫార్మల్ అప్రూవల్ సార్ వారు ఇచ్చిన సమాధానం చెప్పింది వారికి వచ్చింది ఏదైతే ఏడీబీ ద్వారా లెటర్ వచ్చిందో ఇతర సంస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారు అప్రూవల్ ఇచ్చినప్పుడే వారు అప్రూవల్ అంటారు అధ్యక్ష. అందుకోసం వారు ఆ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏడీబీకి సంబంధించిన అప్రూవల్ నెక్స్ట్ బోర్డు మీటింగ్లో వస్తుందని మేము వేచి చూస్తూ ఉన్నాం. ఫైనల్ అప్రూవల్ వచ్చినప్పుడే వారు ఇస్తారు, లేకుంటే వారు సింపుల్గా మీరు ఇచ్చారా అంటే మేము ఇప్పటివరకు ఇవ్వలేదని తప్పకుండా సమాధానం చెప్తారు ఏడీబీ సంస్థ వారు. అదేవిధంగా ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష,
ఈరోజు ఏడీబీఏ కాదు అధ్యక్ష, మీరు ఏడీబీఓ టెక్నికల్ విషయాలను తీసుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు ఏడీబీ ఒకవేళ ఎస్టిమేషన్కు సంబంధించి డిపిఆర్కు సంబంధించి వారు కన్విన్స్ కాలేదు అనుకోండి అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ అండ్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ అస్ ఆల్సో, నథింగ్ రాంగ్ ఇన్ అట్. అది కాకుంటే మనం ఇంకో సంస్థలను ఈరోజు మనం అనుకున్న ఒక మంచి ప్రక్షాళన కార్యక్రమానికి ఇంకో సంస్థ ద్వారా కానీ పీపీపీ ద్వారా కానీ ఏదో విధంగా దీన్ని చేపట్టాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇట్స్ నాట్ అబౌట్ ఏడీబీ. ఇఫ్ యూఆర్ అప్రోచింగ్ వరల్డ్ బ్యాంక్, ఇఫ్ యూఆర్ అప్రోచింగ్ సమ్ అదర్ ఎనీ అదర్ ఫైనాన్షియల్ ఏజెన్సీ అధ్యక్ష, ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ ప్రియారిటీ. మా ప్రియారిటీ ఏంది? అది చేయాలనే సంకల్పంతో పోతా ఉన్నాం. నిధులు కావాలా? నిధులు ఈదర్ ప్రైవేట్ ఫైనాన్సింగ్ ద్వారా వస్తాయా, లేకుంటే పీపీపీ మోడల్ వస్తాయా, లేకుంటే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ వస్తారా? ఇవన్నీ మేము వీఆర్ అన్వేషణలో ఉన్నాము. డెఫినెట్లీ చెప్తా ఉన్నాం. ఆ సందర్భం నుంచి కాదు, ఇంకోటి మూడో అంశం అధ్యక్ష, మీరు అడిగిన మూడు ప్రధానమైన మేనాడు సంస్థకు సంబంధించి వారు అనేక ప్రాజెక్ట్స్ ఇండియాలో చేపట్టడం జరిగింది. ఒకటే కాదు అధ్యక్ష, ఇది మేనాడుకు సంబంధించి అనేక ప్రాజెక్ట్స్ చేపట్టారు. ఈరోజు ఢిల్లీ ఏరో సిటీ, అదేవిధంగా వారు ఇతర దేశాలకు సంబంధించి ఇతర దేశాలు సింగపూర్లో కానీ, సౌదీలో కానీ, కేఎల్ కానీ, ఖతార్లో కానీ, ఇంకా ఇతర దేశాల్లో చాలా ప్రాజెక్ట్స్ కూడా చేపట్టడం జరిగింది అధ్యక్ష. వారు అక్కడ కంట్రీలో చేపట్టారు కనుక ఇక్కడ ఎందుకు చేపడుతున్నారని అడగొచ్చు వారు. ఈరోజు ఒక ప్రధానమైన సంస్థ, చాలా ప్రఖ్యాతిగాంచిన సంస్థ, వారికి కూడా తెలుసు. అనేక సందర్భాల్లో వారు కూడా ఇంటరాక్ట్ అయి ఉంటారు వారితో. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ, యాజ్ ఆఫ్ డేట్ హ్యాస్ నాట్ బ్యాన్డ్ ఆర్ బ్లాక్ లిస్టెడ్ దిస్ కంపెనీ. సో ఆ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఆ సంస్థకు ఇవ్వటం కూడా జరిగింది అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు చెప్పారు, గత ప్రభుత్వం 2022లో ప్రారంభించబడ్డాయి, మేము అన్నీ కూడా చేస్తున్నాం, మేమే మొదలు పెట్టామని చెప్పారు. దానికి కాంట్రరీగా నేను చెప్పదలుచుకున్నాను సుధీర్ రెడ్డి గారు, ఈరోజు మేము మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అన్ని ఆపు చేశారని చెప్తా ఉన్నారు, లేకుంటే నత్తనడకన నడిపిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అది సరికాదు అధ్యక్ష. బికాజ్ మేము చేసే ప్రతి పని ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి కానీ ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి చేసే ప్రతి పనిలో మీరు 20 ఎస్టీపీ సంబంధించిన ప్రాజెక్టులు మొదలుపెట్టారు అధ్యక్ష. ఈరోజు వినండి సార్, వినండి, నేను కూడా చెప్తాను సార్. అది 32 సార్, డెఫినెట్లీ ఐ విల్ స్టిక్ టు ఇట్ సార్, ఐ విల్ స్టిక్ టు ఇట్. 32 ప్రతిపాదించిన అధ్యక్ష. అరే సార్ వినండి సార్, నేను కూడా చెప్పేది వినండి. సార్ 32 దే హ్యావ్ ప్రపోజ్డ్ అధ్యక్ష. దాన్ని 20 వరకు పరిమితం చేసి మొదలు పెట్టారు సార్. ఇట్స్ ఆన్ రికార్డ్ సార్, ఐ విల్ సెండ్ యూ 20 మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష. సరే మీరు 30 కాదు 50 ప్రతిపాదన చేసింది అనుకోవచ్చు. 20 మొదలు పెట్టారు అధ్యక్ష వారి హయాంలో. 20 కాదు సార్, వినండి సార్, 20 మొదలు పెట్టారు అధ్యక్ష. దాంట్లో ఎంత పని అయింది అధ్యక్ష? ఎంతవరకు పని అయింది? 20% పని అయింది. 80% మేము కంప్లీట్ చేసాం అధ్యక్ష. మేము ఆపలేదు అధ్యక్ష. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, డెఫినెట్లీ యాజ్ ఆన్ రికార్డ్ బై 2023 డిసెంబర్ ఎంతవరకు పని అయిందో పనికి సంబంధించిన పనులన్నిటి వివరాలను కూడా పంపిస్తాం అధ్యక్ష. దాని తదుపరి మేము కంప్లీట్ చేసిన వివరాలు కూడా నేను సభ దృష్టికి తీసుకొస్తాం. ప్రభుత్వం ఈరోజు సభలో కూడా పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో 30% పూర్తయితే మిగతా ఈ 2 సంవత్సరాల్లో 70% కూడా ప్రభుత్వం పూర్తి చేసి ఇనాగ్రేషన్ చేసుకుంటాం అధ్యక్ష. మరి కొన్ని ఇంకా ప్రారంభం కావడానికి సిద్ధం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఈ సందర్భంలో వారు చెప్పారు, సుధీర్ రెడ్డి గారు మంచి ఆలోచనలు ఇచ్చిండ్రు. వీఆర్ ఆల్సో పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు దట్ డిపిఆర్ అండి. డ్రైనేజ్ వాటర్కి సంబంధించి కానీ, ఒండ్రు మట్టికి సంబంధించి కానీ, సిల్ట్కి సంబంధించి కానీ, అదేవిధంగా మీరు చెప్పిన బ్యాంకింగ్కి సంబంధించి విషయంలో చెప్పారు. అవన్నీ కూడా ఇంకా మేము ఈ డిపిఆర్కి సంబంధించిన వ్యవస్థలో పెట్టాము అధ్యక్ష. ఇంతకుముందు పెద్దలు నాగేందర్ గారు మాట్లాడుతూ ఒక ప్రస్తావన తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ ప్రస్తావనకు సంబంధించి నేను మీ అనుమతి కోరాను అధ్యక్ష. ఈరోజు వారు చేపట్టింది మంచి హృదయంతోనే, మంచి ఆలోచనతో చేపట్టింది. 6 కోట్ల రూపాయలతో మీరు బ్యాంకింగ్ చేసి ఒక పార్క్ లాగా పెట్టేసి చేశారు. ఎక్కడ చేశారు అధ్యక్ష? బఫర్ జోన్లో చేశారు. చేస్తే ఏమైంది అధ్యక్ష? ఈరోజు నేను ఉదాహరణ చెప్తాను అధ్యక్ష.
I took your permission to show this, sir. I took the permission of Honorable Speaker. I am a legislative minister. I took the permission of Honorable Speaker to showcase these photographs, Adhyaksha. ఎందుకంటే వారు చెప్తా ఉన్నారు పదే పదే ఈ రోజు 12/6/2025 ఒక్కసారి చిన్న ఫ్లడ్ వచ్చింది అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష? ఏమైంది అధ్యక్ష? ఇది ఏమైంది అధ్యక్ష? ఇది దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ అఫేర్స్ అధ్యక్ష. నేను సార్ దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ అఫేర్స్ అధ్యక్ష. నేను ఎందుకు అంటున్నానంటే మీరు మంచి ఆలోచనతో చేసి ఉండొచ్చు. నాగేందర్ గారు కూడా చెప్పింది అదే. సో ఇవన్నీ కూడా రేపు పొద్దున కావద్దు. పెట్టిన ప్రతి పెన్ని ప్రతి రూపాయి ఈరోజు ప్రజలకు సంబంధించిన రూపాయి సరైన విధంగా 6 కోట్లు అయితే 6 రూపాయలు అయితే 6 రూపాయలు అయితే పోవచ్చు, 6 కోట్లు అయితే పోవచ్చు, లేకుంటే 1600 కోట్లు అయితే పోవచ్చా? లేదు, 6 కోట్లైనా కూడా సరైన విధానంలో ఉపయోగించుకోవాలనే ఆలోచనతో మేము ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇంకా పూర్తి స్థాయి వివరాలతో ఈరోజు కాలేరు వెంకటేష్ గారు చెప్పారు. షార్ట్ డిస్కషన్ తప్పకుండా స్పీకర్ గారు అనుమతితో చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంలో మీకున్న అనుమానాలు, మీరు రేకెత్తించే అనుమానాలు, మీరు ప్రజలను ప్రోద్బలం చేసే కార్యాచరణలో మీ వాట్సాప్ను ఉపయోగించుకొని మీకు ఇతర అంశాలను ఉపయోగించుకొని ప్రజలను పక్కదారి పట్టించే అంశాలను కూడా తప్పకుండా చర్చ పెట్టండి అధ్యక్ష. మేము ప్రజలకు సంబంధించి మూసీ నది ఎందుకు అధ్యక్ష ఈరోజు జీవనది చేస్తే జీవితాలు బాగుంటాయనే మా ఆలోచన. ఇది మా ట్యాగ్ లైన్. ఈరోజు జీవనదిని మురికి కాలువలా ప్రవహించే మూసీ నదిని జీవనదిని చేయాలనే ఆలోచన చేయటం తప్ప అధ్యక్ష. ఈరోజు సుందరీకరణ పక్కన పెట్టండి అధ్యక్ష. ఈరోజు ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలి. ఆ క్రమంలో చుట్టుపక్కల ఉంటున్న అటువైపు ఇటువైపు ఉంటున్న ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఒక కార్యాచరణ, ఒక ఆలోచన, ఒక లక్ష్యం తీసుకొస్తున్నప్పుడు ఎందుకు అడ్డుపడతా ఉన్నారు అధ్యక్ష? అడ్డుపడకండి, వాస్తవాలు చెప్పండి. వాస్తవాలు చెప్పి సమస్య పరిష్కారానికి మీరే ఆలోచన చేసిందని మా సోదరులు సీనియర్గా ఉన్న నాగేందర్ గారు ఒక మాట చెప్పారు. అరే మీ ఆలోచన మీరు చెప్పుకోండి, మాది ఆలోచన చెప్పుకోండి, మీ ఆలోచన మేము ముందుకు తీసుకుంటారా అనుకోండి, కానీ మేము చేసి తీరాలనే ఒక లక్ష్యంతో పోతా ఉన్నాం. ఈరోజు 2012 నుంచి మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన ఒక జీవో వచ్చింది, దాని తర్వాత వారి జీవో వచ్చింది, దాని తర్వాత ఈ రోజు మూసీ నది ప్రక్షాళన చేయాలనే ఒక ప్రయత్నంలో పోతా ఉన్నాం అధ్యక్ష. హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు కనుక ఈ రోజు మేము కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన వారు మరి చెప్తా ఉన్న సందర్భాన్ని ఒక కన్స్ట్రక్టివ్ పాజిటివ్ తీసుకోవాలి కనుక మేము కూడా మీ డైరెక్షన్తో కూర్చుంటున్నాం అధ్యక్ష.